డిప్యూటీ సీఎం కాకినాడ కేంద్రంగా ఒక క్రూషియల్ డెసిషన్ తీసుకున్నారు. 2000 ఎకరాలు ఏవైతే సెస్ భూములు ఉన్నాయో అవి రైతులకి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరపున దారాదత్తం చేశారు. ఒక అపరిష్కృతమైన సమస్యని ఆయన పరిష్కారం చూపించారు. సో ఒక కాకినాడ వాసిగా మీ ఒపీనియన్ ఏంటి దీనిపై? సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలోకి వస్తే ఏదో పదవి కోసం ఏదో చేస్తాడు, ఏదో సినిమాల కోసం ఏదో అంటే డబ్బు సంపాదించడానికి చాలామంది అనుకున్నారు, చాలామంది అంటే ఎగతాళి చేశారు. బట్ ఆయన వచ్చిన తర్వాత మాత్రం చేసే పనులను బట్టి చూస్తే నారా లోకేష్ గారిని ఎలాగైతే చూసారో అంతకన్నా 1000 రెట్లు ఈయన చూస్తున్నారన్న. ఎందుకంటే ఒకప్పుడు ఆయన గౌరవం ఉండేది కానీ గౌరవం ఉండేది కాదు. బట్ ఎప్పుడు సీఎంకి ఎప్పుడైతే యాక్షన్ తీసుకున్నాడో అక్కడి నుంచి ఆయన చేసే చూస్తుంటే నిజంగా చెప్తున్నాను, మనకి శంకర్ గారి సినిమాలో నిజంగా రియల్ హీరో రియల్లో వచ్చినట్టు అనిపించింది నాకైతే. 2000 భూములు రైతులు పంచడం అనేది అంటే ఏదైతే బోట్లు మన మత్స్యకారులకి చాలా ఇబ్బంది పడుతుంది, దానికి ఒక కొన్ని కోట్లు అనేది 75 లక్షల ఓటుకి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అన్నది. ఎందుకంటే అందరూ మాటలు చెప్తారు, మనోడు మన ఫ్రెష్ మీర్లు చెప్పండి మాటలు చెప్పడం, లేదంటే అధికారులకు ఒక 10 లక్షలు 10 కోట్లు ఇచ్చేసి మీరు చేసిన అలాంటి పని నేను చేయనమ్మా, కావాలంటే ఇక్కడికి వచ్చి మీ ఇచ్చే తిట్లు తింటానేమో కానీ నేను ఆ చెత్త పని చేయను అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ ఉప్పాడ మనోడు ఇంకొకసారి వస్తే కనుక ఆ ఎమ్మలో ఇంకా పెద్ద అయిపోతుంది ఉప్పడ బీచ్. ఎందుకంటే అక్కడ ఏది వచ్చినా పాపం చిన్న వరద వచ్చినా సరే మొత్తం అందరూ కొట్టిపోతుంది, దానికి ఎవడో పట్టించుకునే వాళ్ళు ఎన్ని రాజకీయాలు వచ్చినా సరే, ఇన్కేస్ తెలుగుదేశం ఎన్నిసార్లు వచ్చినా వైసీపీ ఎన్నిసార్లు వచ్చినా. కానీ ఇక్కడ ఏంటంటే పార్టీకి సంబంధం లేక నేను మంచి చెయ్యాలి అనుకున్నాడు కాబట్టి, కానీ దానికి ఒక అధికారం ఒక పార్టీ కావాలి వెనకాల, దానికి మనోడు తెలుగుదేశం ఎంచుకున్నాడు. దానికి తగ్గట్టుగా పార్టీతో సంబంధం లేకుండా ఇరగ దూసుకుపోతున్నాడని నాకు అనిపించింది. నిజంగా నేను చాలా గౌరవపడుతున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం వైసీపీకి ఓటేసాను, కానీ ఈ ఇయర్ చంద్రబాబు నాయుడు ఓటేసాను, కేవలం చంద్రబాబు నాయుడు చూసి ఓటేసాను నేను. బట్ ఈయన చూసిన తర్వాత ఏం డిసిషన్ రా ఇది అసలైన సక్సెస్ అనిపించింది నాకైతే. ఓకే, అక్కడ పిఠాపురంలో వర్మ ఉన్నారు కదా, ఆ గతంలో ఆయనకి సీట్ కేటాయించి దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆయన్ని పక్కన పెట్టారు. ప్రస్తుతం ఒక ఆడియో కూడా వైరల్ అవుతుంది నారాయణ గారిది. సో ఓవరాల్గా ఈ సినారియోని ఎలా చూస్తారు, పిఠాపురం పాలిటిక్స్ని ఎలా చూస్తారు? అంటే అన్న ఒకటి కొంతమంది కావాలని చేస్తున్న బురద అనుకుంటున్నాను దీన్ని అయితే. ఎందుకంటే వర్మ గారు ఎప్పుడు కూడా నాకు సీట్ నాకు పవన్ కళ్యాణ్ గారు రాకూడదు, నేను సపోర్ట్ చేయకూడదు అలాగే ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు జగన్ పేర్లు తీయకూడదు, కొంతమంది అప్పు చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని చెప్పి బురద తెలుసు. నేను కూడా తెలుగు, ఇప్పుడు నేను జగన్ ఫ్యాన్ అనుకో, నేను కూడా తెలుగుదేశం అనుకుని పవన్ కళ్యాణ్ మంచి చేయట్లేదు అంటాను. కానీ దానివల్ల ఏమవుతుంది, మీకు ఈ వీడియో వైరల్ అయితే అక్కడ ఆయన బ్యాడ్ అవుతారు. వర్మ గారికి కానీ లేదంటే మిగతా పార్టీల వరకు మేమైతే అందరినీ సమానంగానే చూస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం అంతే, అందులో ఎవరైనా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులకి మాత్రం చాలా అప్డేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతే. మాకైతే ఆ విధంగా ఉంది అంతే, ఎవరిని తక్కువ చేయడానికి కాదు. బట్ మాకైతే సెకండ్ జనరేషన్ ఏంటో అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ తరంతో లాస్ట్. బట్ నెక్స్ట్ సీఎం ఏంట్రా అనే దానికి మళ్ళీ జగన్ చేతిలో పెట్టరు కదా. ఎందుకంటే ఆయన గురించి నాకు సరిగ్గా అవగాహన ఉన్నా అది పక్కన పెట్టండి. ఆల్రెడీ ఒక తరం చేశాడు కాబట్టి, అటు ఇటుగా చేశారు కాబట్టి దాన్ని దించేశారు. బట్ ఈయన కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎవరికైనా ఉందా, లోకేష్ అంటారు. లోకేష్ మొన్న వచ్చారు కదా, ఏం తెలుసు అంటారు. కానీ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం నెంబర్ 1 క్యాండిడేట్ ఏదన్నా ముందు పేరు తీయాలంటే అది కేవలం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అన్న. కొంతమంది నాయకులు ఉంటారన్న, మాటలు చెప్పేసి పోతారు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేతల మనిషిని నిరూపించారు. ఎందుకంటే మొన్న ఉప్పాడలో జరిగినటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని అప్పుడు వచ్చి నేను మీకు ఒకటే విషయం చెప్తున్నాను, ఏంటంటే నేను చేతలు చెప్పేసి మీకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుని పోయేటోని కాదు, శాశ్వతంగా పరిష్కారం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. మగోడు లక్షణం అది, గొప్ప నాయకుడు లక్షణం అలాంటివన్నీ. నిజంగా ఇలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా కాకుండా సీఎంగా కూడా ఉంటే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని చెప్పేసి మా కాకినాడ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఒక పిఠాపురం నియోజకవర్గానికి కాకినాడకి ఎంపీ తంగళ శ్రీనివాస్ గారు ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుంది. కూటమి ప్రభుత్వం కూడా గట్టిగా ఏర్పడింది కాబట్టి అక్కడున్న పరిస్థితులు మనం చూసుకుంటే ఉప్పాడ దగ్గర SCZ అని ఒక గ్రామం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో తిరిగి ఇచ్చి ఒక్క పైసా కూడా మీ చేతి నుంచి రిజిస్ట్రేషన్కి ఖర్చు లేకుండా నేనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానన్నది ఒక మగోను లక్ష్యం అని చెప్పేసి మాట నిలబెట్టుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎంగా కాకుండా సీఎంగా కూడా మిమ్మల్ని చూడాలనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు గట్టిగా కోరుకోవడం కూడా జరుగుతుంది. కాకినాడ వాస్తవులు కూడా అందులో మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది, ఇలాంటి నాయకుడు ఉంటే న్యాయం జరుగుతుంది, ఇలాంటి నాయకుడే మాకు కావాలి, రానున్న రోజులు ఇలాంటి నాయకుడు వెనకాల మేము నడాలని చెప్పి అక్కడ ప్రజలు కూడా అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుండి మీరు అనుకోండి నేను వస్తాను, నేను ఎప్పుడు వచ్చానది కాదు, వచ్చి ఏం చేశాను ఏం చేస్తానన్నది మీరు చూడాలి అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే మత్స్యకారులకి బోట్లు దెబ్బతిన్నాయో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరపున 76 లక్షలు ఇప్పించారు. మత్స్యకారుల తరపున ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఈ అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇంతకుముందు ఏ నాయకుడు కూడా చూపించలేదు. సో ఈ మారిన పరిణామాన్ని మీరు అలా చూస్తారు? ఖచ్చితంగా కాకినాడకి సంబంధించి మత్స్యకారులకు ఎక్కువ మంది ఉంటారు. అంటే కాకినాడ, ఉప్పాడ, కోనపాపేట, తుని వరకు కూడా మనకు వచ్చేసి మత్స్యకారులు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి శాశ్వతంగా పరిష్కారం చూపించాలి.
ఆల్రెడీ బోట్లు తగలడిపోయి వీళ్ళకి ఒక బోర్డు తయారు చేసేలోనే మినిమం ఖర్చు ఉంటుంది వాళ్ళకి. ఆ మినిమం ఖర్చు కూడా వాళ్ళ మీద పడకుండా నేనేస్తానని చెప్పి 76 లక్షలు రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదే అన్నాను కదా, ఇప్పుడు ఉప్పాడ నుంచి కాకినాడ వరకు కూడా దగ్గరగా 7-8 కిలోమీటర్ల ఒక బీచ్ రోడ్ ఉంటుంది. అది సింగిల్ రోడ్ అయిపోవడం వల్లనే ఎక్కువ తరచూ కోత గురవుతుంది. కాబట్టి దీన్ని కూడా నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి. ఒక విశాఖలో ఆర్కే బీచ్ ఏ మాదిరిగా అయితే ఉందో దీన్ని కూడా అదే మాదిరిగా చేయాలని చెప్పేసి ఆల్రెడీ జీవో పాస్ చేయడం జరిగింది. నాకు తెలిసేంత వరకు కూడా ఇంకొక 4-5 నెలలు అది వర్క్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి చేకొట్టడానికి అయితే ప్రజలైతే కాకినాడ ప్రజలైతే ముందున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆఖరి ప్రశ్న, మరో 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటే అద్భుతాలు చేసి చూపిస్తామంటున్నారు. ఆ మాటను మీరు నమ్ముతారు? ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే నేను కూటమిలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంటే మంచి జరుగుతుంది అనుకుని ఉన్నారు. ఓకే, అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో కాకుండా ఇండివిజువల్గా కూడా ఆయన సీఎం అయితే బాగుంటుంది. అది నా ఒపీనియన్. ఎందుకంటే కూటమి ఉంటే బాగుంటుంది. కూటమి కాకుండా ఈయన పని ఉంటుందని తెలియాలి జనాలకు కూడా. ఎందుకంటే కూటమిలో ఉంటేనే ఇలా చేసామని కాకుండా ఈయన ఇండివిజువల్గా ఒక సీఎం అయితే వీళ్ళ కింద వీళ్ళకి సంబంధించి ఒక క్యాబినెట్ ఉంటే ప్రజలకు ఏదైతే చేస్తామో అనేది కూడా మేము ఆలోచించుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా బలంగా ఉన్నారు. ఫ్యూచర్లో కూడా సీఎం కావాలని ఆంధ్రప్రదేశ్కి నేను మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను.